ఈ మూసి ప్రక్షాళన ఇదంతా పట్టిదే. ఇదంతా దేనికోసం అంటే అల్లుడి కోసం చేస్తారు అంతే. ఇది తెలుసా? అల్లుడి కోసం వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడి కోసం అంత తతంగా వంట కదే. ఆయన మధ్యలో వచ్చిపోయినడికి మధ్యలో వచ్చిపోయి ఒకరోజు ఉండిపోయి గుడి గుళ్ళు లేవా దేశంలో? హైదరాబాద్ వచ్చే గుడి చూసిండట ఆయన. ఇక్కడ గుడి చూసినట, ఇంకేమో చూసిపోయినాడ. ఏం చూలే, వచ్చి కాంట్రాక్టర్ మాట్లాడిపోయిన ఆయన. ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇల్లు ముఖ్యం కాదు వాళ్ళకు. మీ ఇల్లు ముఖ్యం కాదమ్మా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం. వాళ్ళ కాంట్రాక్ట్ చేయడానికి తతంగం అంతా. ఇవన్నీ సీఓలు, ఇవన్నీ డ్రామాలే. 1,50,000 కోట్లు ఫిక్స్ అయిపోయినాయి. ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే ఇలా. కాబట్టి ఇక పోపు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ముఖ్యమంత్రి బాధలు ముఖ్యమంత్రి, మంత్రుల బాధలు మంత్రులే. ఎందుకంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ఇలా మహారాష్ట్ర ఎన్నికలకు పైసలు పంపాలనే, జార్ఖండ్ ఎన్నికలకు పంపాలనే, 3 దాకా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పంపడే. మరి పైసలు పంపాలంటే ఇక్కడ దోచుకోవాలి. లేకుంటే 1,00,000 కోట్లు ఏడికి వస్తాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిన్న కూడా అడిగిన నేను, 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఎవరు ఇస్తారు మీకు పైసలు? మీ బడ్జెట్ ఎక్కడిది?